నమస్తే అందరికీ. అందరు ఎట్లున్నారులా? మంచిగున్నారా? మేమైతే మస్తుగా ఉన్నాం. సాయంత్రం పూట వ్లాగ్ తీద్దాము అని చెప్పేసి అయితే నేను షురూ చేసిన వ్లాగ్ తీయడం అయితే. ఇక ఇక్కడ వచ్చేసి అయితే మా ఆయననైతే దీన్ని ఏమంటారు, బిగ్ బాస్కెట్లనైతే ఆర్డర్ చేసిర్రు. కూరగాయలు అట్లనే ఏమంటారు, ఉల్లిగడ్డలు కూడా లేవు, ఉల్లిగడ్డలు కూడా ఆర్డర్ అయితే చేసిర్రు. అవైతే పొద్దుగాలనే ఇంటికి అయితే వచ్చేసినాయి. అప్పుడప్పుడు మనకు ఏదన్నా తొందరగా కావాలి అని చెప్పేసి అనుకుంటే మంచిగా బిగ్ బాస్కెట్లనైతే ఆర్డర్ చేసుకోవచ్చు. అప్పుడప్పుడు మనకు ఆఫర్స్ కూడా పెడతారు. ఇది మీ అందరికీ తెలిసే ఉంటుంది. మేమైతే అప్పుడప్పుడు ఆర్డర్ చేసుకుంటాం. ఇక్కడ వచ్చేసి నేను బియ్యం అయితే కడిగేసి అయితే పెడుతున్నా. ఇవి మా బియ్యమే కాబట్టి, అంటే మేము పండించుకున్న బియ్యమే కాబట్టి మస్తు సార్లనైతే కలపాల్సి ఉంటుంది. ఎందుకంటే దీనిలో పురుగులు పట్టకుండా పౌడర్ అయితే కలిపేసి అయితే పెట్టేస్తాము మేము. ఇక పురుగు పడతాయి కదా పౌడర్ కలపకుంటే, అందుకని చెప్పేసి మేమైతే పౌడర్ కలిపి అయితే పెట్టేసినాం. దానివల్ల ఒక 4-5 సార్లు కడగాల్సి అయితే వస్తుంది బియ్యాన్ని. ఊకూకే కడగాలి బియ్యాన్ని. అయితే బోళ్ళు అన్ని దోమేసి పక్కకు అయితే పెట్టేసిన. వాటర్ మొత్తం అడిసిపోయిన తర్వాత బోళ్ళ స్టాండ్లను అయితే మంచిగా సర్దుకోవచ్చు కదా అని చెప్పేసి వాటర్ తోటే బోళ్ళ స్టాండ్లో బోళ్ళు చదువుతే ఏంటిదంటే మొత్తం చిల్మ అయితే పట్టేస్తుంది బోళ్ళ స్టాండ్. అందుకని చెప్పేసి ఎప్పుడైనా సరే బోళ్ళు పచ్చిగున్నప్పుడు బోళ్ళ స్టాండ్లను అయితే అస్సలు పెట్టుకోవద్దు. ఇక నీళ్ళన్నీ ఆరిపోయిన తర్వాత నేనైతే మెల్లగా బోర్లు ఎత్తా బోళ్ళ స్టాండ్లను అయితే. ఇక పిల్లలు అయితే మామూలుగా లేదు, వీళ్ళల్లరైతే ఇద్దరు పొట్టు కొట్టుకుంటారు, గిచ్చుకుంటారు. మళ్ళీ ఒకరు కాకపోతే ఒకరు నా దగ్గరికి వచ్చి మమ్మీ నన్ను కొట్టింది అన్నయ్య, మమ్మీ నన్ను కొట్టింది చెల్లె, ఇదే పని. ఇక్కడనైతే పిల్లల మీదకైతే కోపం చేసిన ఇక నేను వాళ్ళని ఏమనలేక నా తల కొట్టుకున్నాడు అవుతుంది. పొద్దుగలనైతే దొండకాయ ఫ్రై అయితే చేసిన. ఇప్పుడు అదే కర్రీ ఉంది కాబట్టి ఇక చిన్నుకైతే తినిపిస్తున్నా. ఇక హోంవర్క్లు అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఇక ఇప్పటి నుంచి వర్రాలే పిల్లలతోటి, చేయండి హోంవర్క్ వేయండి అని చెప్పేసి. ఇక రోజు నాకు కూడా అదే భజన. ఇంట్లోనైతే చిన్ను చెయ్యి హోంవర్క్ వేయి అని చెప్పేసి స్కూల్కి పోయి వచ్చిన కాడ నుంచి షురూ చేస్తే ఇక రాత్రి పడుకునే వరకు కూడా ఇదే పని ఉంటుంది. రాయి అని చెప్పేసి ఊరికే వర్రుతూనే ఉండాలి నాన్ స్టాప్గా. ఇక వాడు రాసుకుంటుండు కదా, ఎట్లాగో మళ్ళీ లేట్ ఎత్తాడు అని చెప్పేసి నేనే అన్నం అయితే తినిపిస్తాను. ఇక ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయిపోయింది అన్నట్టు అన్నం తినిపించుడు అయితే పిల్లలకు. ఎందుకంటే ఇక వాళ్ళు రాసుకుంటారు, తినే అంత కూడా ఉండదు వాళ్ళకు టైము, మళ్ళీ తొందరగానే పడుకుంటారు కాబట్టి ఇక నేనే తినిపిస్తున్నా అన్నం అయితే చిన్నుకి. ఇవాళ దాకానైతే నేను చూపించిన కదా, అది వచ్చేసి ఎరేజర్ అన్నట్టు. అదైతే కార్ ఎరేజర్. నాకు కార్ ఎరేజర్ కావాలి అని చెప్పేసి అంటే ఇక అంతకుముందు పోయిన సంవత్సరం అడిగితే ఈ సంవత్సరం అయితే కొనుకొచ్చిన. మొన్న షాప్కు పోయినా అనుకోకుండా చక్కెర అయిపోతే చక్కెర కొనుకొద్దాము అని చెప్పేసి షాప్కి పోతే అక్కడనైతే ఎరేజర్స్ కావాలి అని చెప్పేసి అంటే ఈ కార్ ఎరేజర్ అయితే చూపించారు. ఎల్లో అండ్ బ్లాక్ కలర్లో భలే ఉంది కదా, అసలు నాకైతే మస్తు క్యూట్ అనిపించింది. ఇక తీసుకొచ్చి మా చిన్నుకి ఇచ్చుడుతోనే మా చిన్ను అయితే మస్తు ఫిదా అయిపోయిండు. ఐ లవ్ యూ మమ్మీ, నువ్వు తెచ్చినందుకు మస్తు థ్యాంక్స్ మమ్మీ అని చెప్పేసి. వాడి ఆనందం అయితే అంతా ఇంత కాదు, చిన్న వస్తువులకే పిల్లలు బాగా సంతోషపడతారు అన్నట్టు. అప్పుడైతే మాకు ఈ కార్ ఎరేజర్లు అలాంటివి ఉన్నాయో లేవో తెలియదు కానీ మేమైతే నార్మల్ ఎరేజరే వాడేటోళ్ళం. ఇక ఒక్క ఎరేజర్ తీసుకొచ్చుడేమో కానీ నా కొడుకు అయితే మొత్తం పొంగిపోయిండు అన్నట్టు. ఇక అది ఒక్కరోజు 2 రోజులు స్కూల్కు తీసుకొచ్చిండు, మొత్తం విరగొట్టుకొని అయితే వచ్చిండు. ఇక అట్లుంటుంది పిల్లలతోటి. ఏదైనా కూడా ఎక్కువ రోజులు ఆపరు, తొందరగానే ఖరాబ్ అయితే వేసేస్తారు పిల్లలు. ఇక ఇప్పుడు అది విరగొట్టేసిండు. మళ్ళీ నాకు పంకింది కావాలి, లేకపోతే నాకు టైర్ ఎరేజర్ కావాలి అని చెప్పేసి అయితే చెప్తాడు. ఇక ఇప్పుడైతే కాదు, మళ్ళీ ఎప్పుడైనా కొనిస్తా అని చెప్పేసి అయితే చెప్పిన. అన్నం తినబెట్టిన. పిల్లలిద్దరికి కూడా స్నానాలు అయితే వేయించి ఇక్కడికి వచ్చి నేనైతే గ్యాస్ అంతా కూడా దోమేసుకుంటాను. రేపు ఇట్లా దోమదాం గ్యాస్ అని చెప్పేసి అనుకున్నా కానీ అన్నం పొంగిపోయి మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోయింది. అన్నం అంతా మొత్తం గంజి మొత్తం గ్యాస్ మీద పడ్డది. అందుకని చెప్పేసి ఇక గ్యాస్ అంతా కూడా దోమేసుకోవాలి. పచ్చుకున్నప్పుడు దోమితేనే తొందరగా పోతుంది, మనకు యాస్ట్ రాదు. అదే కొంచెం ఎండిన తర్వాత దోమితే అది ఎంతసేపు దోమినా కూడా పోనేపోదు, యాస్ట్ వస్తుంది రాసి. అందుకని చెప్పేసి ఇక తోముకుంటే ఒక పని అయిపోతుంది కదా అని చెప్పేసి స్నానం చేయకముందు మంచిగా దోమేసి పెట్టుకుంటే బెటర్ ఉంటుంది కదా. మళ్ళీ స్నానం చేసిన తర్వాత తోమాలంటే మళ్ళీ చెమటలు వస్తాయి. ఈ కిచెన్లో నేను ఉండలేకపోతా, అందుకని చెప్పేసి ఇక ముందే తోముతాను ఇక్కడనైతే. ఇక తోముతాను కానీ మొత్తం నీళ్ళన్నీ కూడా రివర్స్ పోతున్నాయి. ఇటు ట్యాప్ ఒక నా సింకులకు నీళ్లు రావన్నా మొత్తం పోపు డబ్బాల సైడ్ అయితే పోతున్నాయి నీళ్లు. ఆ పోపు డబ్బాల మొక్కన నీళ్లు మొత్తం పోయి ఆ పోపు డబ్బాల కింద వేసిన
ఏమంటారు పేపర్ అంతా కూడా మొత్తం నానిపోయింది అన్నట్టు. రివర్స్ అయితే పోతున్నాయి నీళ్ళు. అంటే ఇది మొత్తం అంటే ఇది ఏమంటారంటే మొత్తం అంత కరెక్ట్గానైతే పెట్టలేదు బండ, ఎత్తులు వంపులు అన్నట్టు అయితే ఉందన్నట్టు. ఇటు సింకు కన్నమో ఇట్లా డౌన్ ఉండాలి కదా, అట్లా లేదన్నట్టు. అటే డౌన్ ఉంది, పోపు డబ్బాల ముఖాన్నే డౌన్ ఉంది కాబట్టి కడిగిన నీళ్ళన్నీ కూడా మొత్తం సరాసరి అటే పోతున్నాయి అన్నట్టు. నీళ్లు ఆగబట్టినా కూడా ఆగుతలేవు, మొత్తం అటే పోతాయి. ఇక దీన్ని మార్చేదైతే ఏం లేదు, మనం మార్చడానికి కూడా ఏం రాదన్నట్టు. అప్పుడే వాళ్ళు ఇట్లా చేసి పెట్టారు కాబట్టి ఎత్తువంపులు ఇక అట్లనే అవుతా ఉంటది. గ్యాస్ కడిగిన ప్రతిసారి కూడా పోపుల డబ్బా సైడే పోతాయి నీళ్లు. ఇక పేపర్ని అయితే తీసుకుంటా మళ్ళీ కొత్త పేపర్ అయితే వేసేసుకోవాలి, అంతే. చేసేదైతే ఏం లేదు. మళ్ళీ స్కూల్కు దగ్గర రూమ్స్ దొరకాలి అని చెప్పేసి అంటే ఇక తపస్సు చేయాలి. కాళ్ళ కిందికి తల మీదకి పెట్టి ఎట్లా చేసినా కూడా ఇక మనకు రూములు దొరుకుడు అయితే మస్తు అంటే మస్తు కష్టం. ఇక అన్నిటికి అడ్జస్ట్ అయ్యి బ్రతకాలన్నట్టు. ఇప్పుడైతే మేము ఇందులో అయితే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేవని కాదు, అడ్జస్ట్ అయ్యి అయితే ఉంటున్నాం అన్నట్టు. ఇది గ్యాస్ కడుగుతున్నప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుంది అని చెప్పేసి అంటే 10:30 అవుతుంది టైం అయితే. పిల్లలకు తినబెట్టి వాళ్ళని పడుకోబెట్టేసరికి లేట్ అయిపోయింది. వాళ్ళు ఇక అలవాటు లేక తొందరగా పడుకోండిరా అంటే అస్సలు పడుకుంటలేరు. మొన్నటాక మంచిగా ఎండాకాలం సెలవులు కదా, లేటుగా వన్నారు, లేటుగా లేచిర్రు, నడిచింది. ఇక ఇప్పుడు అట్లా కాదు కదా, తొందరనే వండుకోవాలి, తొందరనే లేవాలి అని చెప్పేసి అన్నా కూడా అసలు తొందర వంటలేరు, లేటుగా పడుకుంటుర్రు. ఇక వాళ్ళు పడుకున్నంతసేపు నన్ను నాన్నే ఉండి అంటారు బెడ్రూమ్లో. ఇక అక్కడనే ఉండి ఇక కొంచెం సేపు ఆగి వాళ్ళు పడుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి నేనైతే ఈ పని అయితే మొదలు పెట్టుకున్నా. మస్తు అంటే మస్తు లేట్ అవుతుంది రోజు పని చేసుకొని పడుకునేసరికి. 11:30, ఒక్కొక్కసారి 12 కూడా అవుతుంది. ఇక మా ఆయన వచ్చి అన్నం తిని ఇక పడుకునేసరికి ఇంకా లేట్ అయిపోతుంది అన్నట్టు. ఖచ్చితంగా 12 అవుతుంది ప్రతిరోజు. ఇక మళ్ళీ పొద్దుగాలనే లేవాలి, 5:30కి అట్లా లేవాలి. ఇప్పుడు పిల్లలకు స్కూల్ ఉంది కాబట్టి పొద్దున్న లేచి అన్నం వండుడు, కూర వండుడు, టిఫిన్ చేసుడు, 5:30కు లేస్తేనే ఇంట్లో పనులన్నీ అవుతాయి. లేకపోతే ఎక్కడి పని అక్కడనే ఉంటుంది. పిల్లలను స్కూల్కు తీసుకోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది. మధ్యాహ్నం జరసేపు పడుకుంటే పడుకోవచ్చు కానీ ఖచ్చితంగా పొద్దున్న అయితే టైంకి అయితే పిల్లల్ని బల్లెనైతే తోలే. మొన్న న్యూస్ అయితే వచ్చింది కదా, అంటే కోర్టు నుంచి ఒక తీర్పు అయితే వచ్చింది కదా, అది ఎంతమంది చూసిర్రు అనేది అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరు. నాకైతే భలే అనిపించింది, అంటే మస్తు మంచిగా అనిపించింది. ఒక గుర్తింపు అయితే దొరికింది అన్నట్టు. అట్లా కోర్టు నుండి అయినా కూడా ఇట్లా ఇంట్లోండి పని చేసే ఆడవాళ్ళను బానిసలుగా చూడొద్దు, నెలకు 30,000 శాలరీ అట్లా కట్టియాలి అని చెప్పేసి అయితే ఇచ్చారు కదా. ఎవరు కూడా అట్లా డబ్బులు అయితే కట్టియారు. కానీ ఇట్లా ఇంత కష్టపడుతున్నాం మేము ఇంట్లోండి, ఇంత పిల్లల్ని చూసుకున్నాడు, ఇంట్లో పనులు చేసుకున్నాడు, ఇవన్నీ మనం బయట ఎత్తే 30,000 జీతం ఇస్తారు, ఫుల్ పైసలు వస్తాయి, ఫుల్ పైసలు సంపాదించుకోవచ్చు. కానీ అట్లా డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకు కొంచెం గుర్తించితే చాలు అంతే అనిపిస్తుంది నాకైతే. అంటే అందరి విషయంలో చెప్తున్నా నేను, నా విషయంలో అని చెప్పేసి అంటలేను కానీ సమాజం మీద మనం ఇంట్లో ఎన్ని పనులు చేసినా కూడా అసలు అవి లెక్కకే తీసుకోరు కొందరైతే. ఇక కొందరైతే ఏదో చేస్తున్నారు కదా అని చెప్పేసి అనుకుంటారు కానీ ఇంకొందరైతే అసలు లెక్కలకే తీసుకోరు. అసలు నువ్వేం చేస్తున్నావు అని చెప్పేసి అయితే అడుగుతారు అన్నట్టు. కొందరు మగవాళ్ళు అట్లుంటారు. నేను అందరిని అంటలేను, కొందరినే అంటున్నా. ఇక మా ఆయననైతే మార్కెట్కి అయితే వెళ్ళారు. ఇక కావాల్సిన సామాన్ మొత్తం తీసుకొచ్చారు. ఇక టిఫిన్స్కి కావాల్సిన పెసర్లు, బబ్బర్లు, ఉప్మా రవ్వ, పల్లీలు, ఇంకా ఏమంటారు మైదా పిండి, ఇవన్నీ కూడా తీసుకొచ్చారు. ఇవన్నీ మంచిగా సర్దేసి అక్కడనైతే సర్దేయాలి. అప్పటికే టైం అయితే ఫుల్ అయింది. అర్ధరాత్రి దయ్యం లెక్క పనులు చేసుకుంటున్నా నేనైతే. వీడియో వచ్చేసి ఇంతే. ఇక వచ్చే వీడియోలోనైతే కలుద్దాం. వీడియో చూసేటోళ్ళు ఒక చిన్న లైక్ ఇయ్యురు మీ చల్లని చేతులతోటి, అట్లనే హైప్ అనే బటన్ని నొక్కుర్రి.